రేపు నిర్వహించబోయే ఆర్టీసీ సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కార్మికుల ప్రధాన డిమాండ్ల పట్ల మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రభుత్వంపై మంత్రిపై నమ్మకంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ సమ్మె చేస్తామని వెల్లడించారు. ఆర్టీసీ సమ్మె నివారణ చర్యలు చేపట్టడానికి గౌరవ రవాణా శాఖ మంత్రి గారితో సుదీర్ఘమైనటువంటి చర్చలు జరపడం జరిగింది. ప్రధాన డిమాండ్లు ఆర్టీసీ యూనియన్లపై ఆంక్షలు వెంటనే తొలగించాలని చెప్పేసి మేము కోరాం. మంత్రి గారు దీని పట్ల సానుకూలంగా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారితోని అనుమతి సమస్యలు నేను పరిష్కరిస్తానని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని కేటగిరీల ఖాళీలను భర్తీ చేయడం అనేది అడిగాము. వెంటనే రేపో మాపో నోటిఫికేషన్ విడుదల చేసేసి ఈ ఖాళీలను మొత్తము మరి వెంటనే ఇస్తామని చెప్పడం జరిగింది. అన్నిటికంటే ప్రధానమైనది 2019 సమ్మెకాలపు పోలీస్ కేసులు కార్మికుల మీద మోపినవి కూడా ఎత్తివేయమని చెప్పాము. దాని మీద కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మంత్రి గారి చెప్పినటువంటి వాటి పట్ల మేమంతా విశ్వాసం పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తూ రేపు జరగబోయే సమ్మెను కేవలం వాయిదా మాత్రమే వేసుకుంటున్నాం.